సరే. పాదాల లోతు హుహు. సరిపోలేదు. మోకాళ్ళ లోతు సరిపోదు. వినబడుతుందా? అలాగే మొల లోతు సరిపోదు. సరే. అయితే అతడు పూర్తిగా మునిగిన తరువాత, దాని తరువాత అతడు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తరువాతనే చూసిన దానిని అతడు చెప్పాడు. ఇరువైపులా అతడు చెట్లు చూచియున్నాడు. నదీ తీరమునున్నవి. నది సముద్రమును బాగు చేసింది. చూసారా? మన స్వభావాలను చూద్దాము. మనం ఉండే చోటును గూర్చి చూద్దాము. మనకు స్వస్థపరిచే నదులు కావాలి. ఇప్పుడు విస్తారమైన చేపలు ఉన్నాయి. వాటిని పట్టుకున్నారు. మనము చేపలు పట్టుట ఆయనకిష్టం. మనము యేసును గూర్చి చదువుతున్నప్పుడు, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని శిష్యులతో చెప్పారు. ఒకప్పుడు చేపలు పట్టేవారుగా ఉన్నారు. ఇప్పుడు మనుషులను పట్టేవారిగా ఉన్నారు. అనేక రకమైన చేపలు పడ్డాయి. అయితే నది ద్వారా సముద్రము ఎలా మార్చబడిందో వివరించి ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఆలోచించాలని కోరుతున్నాను. నేడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకుంటున్న ప్రతిదానిని ఏమిటనగా, మనము ఈ సృష్టిని బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనము దేవుని మందిరమై ఉన్నాము. 8-12 వచనాలలో నది పారుచున్న ప్రతి స్థలాలలో స్వస్థత వచ్చింది. సరే, స్వస్థత విధానం చూస్తున్నాం. దేశాలలో నది ప్రవహిస్తుంది. ఈ యొక్క నది ప్రతి స్థలములలోనూ, ప్రతి దేశంలో కూడా ప్రవహించుచున్నది. కనుక సమృద్ధి అయిన నీరు సమస్త దేశాలకు వెళ్తూ ఉంది. నది వెళ్ళు ప్రతి స్థలములో స్వస్థత కలుగుతుంది. ఆత్మల రక్షణ, చేపలు పట్టబడడం, తీరాలలో చెట్లున్నవి. ఈ యొక్క చెట్లు ఆకులను, ఫలాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నిరంతరం పండుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి దేవుని నది నుండి సారమును పొందుకుంటున్నాయి గనుక. అందుకే ఎల్లప్పుడూ ఫలాలుంటున్నాయి. అందుకే చేతులలో ఎల్లప్పుడూ స్వస్థత ఉంటూ ఉంది. వారి చేతులలో స్వస్థత ఉన్నది. వారి నోటిలో, కడుపులో వాక్యమున్నది. జీవాన్ని విడుదల చేస్తున్నాయి. దేవునికి మహిమ. అవి పరిశుద్ధ స్థలములో నుండి వచ్చే నదిని కలిగి ఉన్నవి. చిత్తడి నేలలు ఉప్పు కోసం మిగిలిపోతాయి. కాబట్టి అందులో ఏవి కూడా జీవించలేవు. అయితే చిత్తడి నేలలు మతపరమైనటువంటి ఊహా చిత్రాన్ని సూచిస్తున్నాయి. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండదు. మతపరమైనవి సాంప్రదాయాల మీద నిర్మించబడతాయి. ఇర్మియా గ్రంథము 2:13 వచనంలో, నా ప్రజలు 2 తప్పులు చేసి ఉన్నారని చెప్తున్నాడు. జీవజల ఊట అయిన నన్ను విసర్జించి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దానిలో నీళ్లు నిలువవు. నేడు మనలో ప్రతి ఒక్కరికి దేవుని జీవాత్మ నది కావాలి. సరే, మనలో జీవ ప్రవాహం కావాలి. జీవ నదులు మనలో నుండి బయటకు వస్తాయి. దేవుడు చేస్తున్న దాన్ని ఆపవద్దు. ఈ యొక్క కాలంలో దేవుడు నీ కొరకు దాచిన దానిని ఆపవద్దు. కనుక పాదాల మరియు మోకాల లోతు మాత్రమే కాదు గాని మునిగిపోయే లోతుకు వెళ్ళాలి. ఆయన మిమ్ములను పాదాల లోతు నుండి మోకాళ్ల లోతు వరకు త్రోసివేయడు. దేవుడు మిమ్ములను బలవంతంగా ఎక్కడికో తీసుకొని వెళ్ళడు. దేవుడు అలా కాదు. దేవుడు మనల్ని వదిలిపెడతాడు. ప్రతి స్థాయిలో కూడా దేవుడు మనలను విడిచిపెడుతుంటాడు. అయితే దేవుడు ఇతనిని నడిపించి ఉన్నాడు. దాన్ని చూసారా? అందుకే దేవుని దూత ప్రవక్తతో ఉంది. అతన్ని త్రోసివేయలేదు, అతన్ని నడిపించింది. దేవుని చూడండి. ఇది ఆయన కృప కదా! అతన్ని బలవంతం చేయలేదు, త్రోయలేదు. అయితే అతని వెనక వచ్చి ఉన్నాడు. అదే చేశాడు. మనలో ప్రతి ఒక్కరూ నదిలో మునగాలని కోరుతున్నాడు. నది అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. సరే, మనము చిత్తడి నేలగా ఉండనందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నది ప్రవహించి స్వస్థతనిచ్చునుగాక. ఎఫెసీలు 1:18 వచనంలో
అతడు ఎప్పుడైతే మరింత లోతుల్లోనికి వెళ్ళియున్నాడో, అప్పుడు మాత్రమే చూడగలిగాడు. మనకు సహజమైనటువంటి నేత్రములను, చెవులను కలిగి ఉన్నాము. అయితే దేవుని ఆత్మ ద్వారా బలపరచబడినటువంటి ఆత్మీయ పురుషుడు మనలో ఉన్నాడు. మనకు ఆత్మీయ చూపు ఉంది. అలాగే ఆత్మీయ చెవులు ఉన్నాయి. రండి పరిశుద్ధాత్మలో ఇంకొక స్థాయికి మనం వెళ్దాము. ఎఫెసీ 1:18లో పౌలు ఇలా చెప్తున్నాడు. మీ మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థిస్తున్నానన్నాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? వారి చెవులను, కళ్ళను తెరచి చూచి వినినట్లుగా చేయమని అడుగుచున్నాను. అయితే ప్రజలకు చెవుడు, గ్రుడ్డితనము లేదు. అయితే నేను ఆత్మీయ జ్ఞానేంద్రియాల గూర్చి మాట్లాడుతున్నాను. ఆయన యొక్క ఉన్నత పిలుపును మీరు గ్రహించాలని, మీ యొక్క ఆత్మనేత్రాలు తెరవబడాలని కోరుతున్నాను. పరిశుద్ధులలో ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. మన పిలుపును గ్రహించాలి. ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. అది మన స్వాస్థ్యమైంది. సరే, ఇది యేసు మనకు వెల చెల్లించాడు గనుక ఇది పూర్తిగా ఉచితం. ఆయన మన కొరకు మరణించి సమాధి నుండి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ద్వారా స్వాస్థ్యం మనకుంది. ఒకరు ఇలా చెప్పారు, మనలో నది ప్రవహిస్తుంది, మనం ఈదాలి. అప్పుడు మనమున్నామని లోకం తెలుసుకుంటుంది. సరే, మరొకసారి చెప్తున్నాను, నది ప్రవహిస్తున్నప్పుడు మనం ఈదాలి. అప్పుడు మనమున్నామని లోకం తెలుసుకుంటుంది. దేవుని యొక్క సంఘము ఎన్నడూ కూడా లోకంలో మునిగిపోకూడదు. సరేనా? ఎందుకంటే వారు జీవం, స్వస్థత కొరకు. వారి స్వస్థత, వారి ఆనందము, వారి ఆరోగ్యము నదిలోనే ఉంది. సమాధానం ఉంది. అలాగునే అపోస్తుల కార్యంలో ఈ భాగం నాకు ఇష్టం. చూద్దాము. 5:13 ఇలా చెప్తూ ఉంది. కడమ వారిలో ఎవడునూ వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరిచిరి. ఇక్కడ సంఘంలో సంఖ్యతో సంబంధం లేదు. ఒక ప్రసంగంతో 3000 మంది చేర్చబడ్డారు. గొప్ప ఉజ్జీవం వచ్చింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తరువాత కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. చూసారా? అయితే ప్రజలు వారిని గనపరచుట చూస్తున్నాము. అయితే దేవుడు వారి మధ్య బలముగా కదులుట వారు చూచారు. ఇది ఎలా ఉందంటే పరిశుద్ధాత్ముడు బలముగా కదులుతున్నాడు. మంచిగా ఉంది. వారు భిన్నముగా ఉన్నారు. వారికి తెలుసును. పేతురు వివరిస్తున్నప్పుడు ఆయన చెప్పే విధానము ఆలోచించండి. ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఊహించగలరా? పట్టణాల్లో వారేం మాట్లాడుకున్నారో. హే, అక్కడ చూడండి, ఆ యొక్క దారిలో ఉన్న రోగస్తులు స్వస్థత పొందుకుంటున్నారు. ఈ పేతురు అనే మనుష్యుడు నడుస్తున్నప్పుడు రోగులు బాగుపడుతున్నారు. వీరు ఎటువంటి ప్రజలై ఉన్నారు చూసారా? ఆత్మతో నింపబడిన ఎటువంటి ప్రజలు. దేవుని ఆత్మతో ఉన్నాను. ఇన్ని చూసినప్పటికీ కూడా వారితో కలిసి ఉండలేదు. వారిని విడిచిపెట్టిపోయారు. వారు విడిచిపోయారు. ఏదో ఉంది. కొంతమంది అలా ఉంటారు. అయితే వారేం చేశారో తెలుసా? వారిలో కొంతమంది నదిలోకి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నా సరే, అలానే ఆత్మ ప్రవాహానికి సిద్ధంగా ఉన్నా వారు భయపడి విడిచిపెట్టారు. సరే, ఇవి దేవుని వలన జరిగినవని వారు గుర్తించి వారు వీరిని గనపరిచిరి. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడివని మాకు తెలుసు. ఈ క్రియలు నీ అంతట నీవు చేయటలేదని మాకు తెలుసు అని వారు అన్నారు. అవి మరలా తిరిగి జరుగుతున్నాయి. నేను మరలా చెబుతున్నాను, అవే జరుగుతున్నాయి. మనకి వస్తుంది. ప్రజలు వివిధ స్థలాల నుంచి మీ యొద్దకు వస్తారు ఈ కార్యాలు బట్టి. ఎందుకంటే మనము లోపలికి వెళ్తున్నాము. లోతైన జలముల్లోనికి వెళ్తున్నాము. యేసయ్యా, నీకు వందనాలు.
యెషయా 61:3లో సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చాడు. మనం చెప్పుకునే ఇవి అన్నీ కూడా మనము లోతులలోనికి దిగేదానిలో ఉన్నవి. మనం యేసును మహిమపరచాలి. ఆయన వెలుగు లోకానికి చూపాలి. నిజం. ప్రస్తుతానికి మనము చూస్తున్న దానికంటే ఇదే వాస్తవమై ఉన్నది. సరే, శక్తి చేత కాదు, బలము చేత కాదు గాని నా ఆత్మ ద్వారా జరుగునని జకర్యాలో చెప్తున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, బావిలో నుండి మీరు ఏది చేదుకోవాలో మీకేం కావాలి? పాదాలతో ఆగిపోతారా? మోకాళ్ళ లోతులో ఆగుతారా? లేక మీ నడుము లోతులోకి వెళ్ళి ఆగిపోతారా? చూడండి, మీరు ఈదుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు ఈదుటకు సిద్ధంగా ఉన్నారా? పరిస్థితులు ఎలా ఉన్నా సరే రండి. దేవుడు కృపగలవాడు. ఆమేన్. మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ లోతులలోనికి వెళ్తారు. మీ యొక్క ఆకలిని మీరు పెంచుకోండి. మీరు దప్పికొంటే ఆయన నీళ్ళిస్తారు. ఆమేన్. శక్తి చేత బలము చేత కాదు గాని నా ఆత్మ ద్వారా చేస్తానని చెప్పిన రీతిగా మీరు నదిలో ఈదుటకు మీ యొక్క మనసులో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సి ఉంది. మనసు స్వాధీనంలో ఉండాలి. సరే, మీరు మీ యొక్క చెడ్డ ఆలోచనలను నియంత్రించుకోవాలి. మీకు మీరే మీ యొక్క మనసును నియంత్రించుకునే విధంగా ఉండాలి. వీటన్నిటిలో కూడా మనకు దేవుడు వివిధ రకాలైన అనుభవం ఇచ్చాడు. మనలో ప్రతి ఒక్కరము కూడా నదిలో స్థానము కలిగి ఉన్నాము. సరే, మీరు తిరిగి జన్మిస్తే నదిలో మీకొక స్థానం ఉన్నది. సరే, మనము వేరొక వ్యక్తి వలె దేవునికి ఆరాధన చేయకపోవచ్చును, అయినా పర్వాలేదు. నా కొరకు నదిలో స్థానం ఉంది. అర్థమవుతుందా మీకు? మీరు ఇతరుల వలె ఉండమని చెప్పట్లేదు. మీరు లోతైన జలములలోకి దేవుడు నడిపించినట్లుగా అనుమతివ్వాలి. మనము వేరే వారిలా ఉండలేము. దేవుడు మనలను ప్రత్యేకంగా చేశాడు. ఇతరుల వలె ఉండక దేవుడు మిమ్మును ఎలా చేశాడో అలా ఉండండి. మంచిది. మీ పని తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడు చూచే విధంగా మీరు చూడాలి. దేవుని వలె చూడాలి. సరే, ఆత్మ నేత్రాలతో యెహోషువ 1 చూద్దాము. ఇలా చెప్తుంది, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. హిత్తీల దేశమంతయు పడమట మహా సముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము గలిగి ధైర్యంగా నుండుము. నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యము వహించుడి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ఉండవలెను. వాక్యమును ధ్యానించుట ద్వారా విజయం వస్తుందంటున్నాడు. ధ్యానించాలి. మంచిది. దేవుడు తన ప్రజలు ఆయన వాగ్దానాలను పొందాలనుకుంటున్నాడు. మనమందరము తిరిగి జన్మించినప్పుడు దేవుని రాజ్యంలో మనం తిరిగి జన్మిస్తున్నాము. దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనం తప్పక దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తిరిగి లేవమని ఆయన తన యొక్క ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. సరే, అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఉంది. సరే, కనుక దేవుని లక్షణాలను స్వభావమును అర్థం చేసుకోవాలి. దేవుడు మన పట్ల ఆశించుచున్న దానిని మన యొక్క బాధ్యతగా మనం చేయవలసి ఉన్నది.
ఈ యొక్క వాగ్దాన దేశమును మీరు స్వాధీనపరుచుకుంటారని దేవుడు చెప్పినప్పుడు, మీ పితరుల కాలంలో చెప్పాను. ఇప్పుడు మీ సమయము. కృప అనేది గొప్ప బాధ్యతలను తీసుకుంటూ ఉంటుంది. ఇది మీది అని చెప్తున్నాడు. వాక్యమును ధ్యానించమని ఆయన చెప్తున్నప్పుడు, లెమ్ము అంటూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువకు దేవుడు నూతన బాధ్యతను అప్పగిస్తున్నాడు. వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోవద్దు. పాత కార్యనిర్వహణ విధానము అయితే వాక్యపు పునాదులను నీవు తెలుసుకోవాలి. సరేనా? మోషేతో మాట్లాడినది నీవు తెలుసుకోవాలి. అర్థం చేసుకుని దానిని ధ్యానించాలి. సరేనా? వేరేది చెప్పుటలేదు. యేసు సమస్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు. వాటినన్నీ నాశనం చేయటానికి కాదు. క్రీస్తు అనేటువంటి స్థిరమైన పునాది మీద కట్టుటకు ఆత్మచేత కట్టబడుతున్నాము. అయితే యెహోషువతో ఒక నూతన క్రియ చేయబోతున్నానని చెప్తున్నాడు. దేవునికి మహిమ. సరే, ఆయన ఇలా అంటున్నాడు, దీనిలో మీరు ప్రవేశించండి. మోషే దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో దానిని స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది. కొనసాగించండి. మనసును జయించండి. సరే, మన పోరాటము రక్తమాంసములతో కాదు. ఇక్కడ మనసుతో పోరాడాలి. ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారో, దేవుణ్ణి ఎలా చూస్తున్నారో, మీకు కలిగి ఉన్న దానిని మీరు పొందుకోండి. దేవా చేస్తాను అని చెప్పినప్పుడు పొందుకుంటారు. కనుక మీరు అలా ముందుకు సాగినప్పుడు దానిని పొందుకుంటారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. సరే, యేసు కూడా తన శిష్యులను ఆ విధంగానే సిద్ధపరిచారు. మంచిదే, దేవుడు యేసును గూర్చిన నూతన ప్రత్యక్షతను ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆయన మన బాధ్యత పరిధులను ఎక్కువగా విస్తరింపజేస్తున్నాడు. కనుక సంఘముగా, సమాజంగా మనకు బాధ్యతలున్నాయి. మనకు వ్యక్తిగతంగా మరియు సమాజంగా బాధ్యతలున్నాయి. ఆయనే మనలను సమకూర్చువాడై ఉన్నాడు. ఆయన మనలను మనందరినీ ఏకము చేసి ఉన్నాడు. ఆయన సమకూర్చువాడు. నీవు పైకి లేవమని యెహోషువతో చెప్పాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా ఈ మాటలు ఎక్కువగా యుద్ధంలో వాడతారు. సరే, నడుస్తూ పోరాడుతూ నిరంతరము చేయాలి, సాగాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీ పక్షంలో పోరాడతాడు. నేను మీతో ఉన్నాను గనుక మీ ఎదుట ఎవడు నిలువజాలడు అని చెప్పాడు. సరే, నదిలాగా మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. మనతో ఉంటాడు. ఆమేన్. మన ఎదుట ఎవరు నిలబడలేరు. ఎందుకంటే దేవుని సైన్యం మనతో కూడా ఉంది. గుర్తుంచుకోండి, పాత నిబంధనలో కూడా ఎలీషా సేవకుడు వారి చుట్టూ కూడా శత్రు సమూహము చుట్టుముట్టినప్పుడు అతడు భయపడ్డాడు. అతడు శత్రువులు చుట్టుముట్టి ఉండడం చూసి ఉన్నాడు. వాని కన్నులు తెరవమని ప్రవక్త ప్రార్థన చేశాడు. వీని కన్నులు తెరవమని ప్రార్థించాడు. చుట్టూ చూసి భయపడ్డాడు. వీని కన్నులు తెరవండి. అతని కన్నులు తెరవబడిన తరువాత చూచియున్నాడు. అగ్ని రథములతో పరలోక సైన్యము పర్వతం చుట్టూ ఉండుట చూచియున్నాడు. వారిని చుట్టుముట్టిన సైన్యము కంటే వీరెక్కువ. ఇది పాత నిబంధన. మనం క్రొత్త నిబంధనలో జీవిస్తున్నాం. గొప్పది, చూడండి, గొప్పది. మన కొరకు దేవుడు బలమైన కార్యములు చేయుచున్నాడు. వాటిని మనం ఊహించలేము. నేను శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడడం లేదు. నేను ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. మనం ఆధ్యాత్మికంగా చూడాలి. మంచిది. మనం ఒక ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆయన మన బాధ్యత పరిధులను కూడా పెంచుతాడు. దేవుడు తన యొక్క వాక్య ప్రత్యక్షతను మీకు బయలుపరుస్తాడు. సరే, అయితే మీకు ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. ఆయన మీతో మాట్లాడిన దానిని చేయాలి. ఆయన మీతో మాట్లాడి ఉన్నాడు. తద్వారా ఆయన మీ ద్వారా చేయాలనుకుంటున్నాడు కదా. మరొకసారి చూద్దాము. చెప్పేది అర్థమవుతుందా? ఇది నిజం. ఆయన చేశాడు. ఆయన నీకు బయలుపరిచినప్పుడు పొందుట నీ బాధ్యత అయి ఉంది.
మీరు పొందుకున్నప్పుడు దాన్ని చేయుటకు ఆయన సాయం చేస్తాడు. వాక్యాన్ని వ్యర్థం కానివ్వడు. దేవుడు వాక్యాన్ని నిష్ఫలం కానివ్వడు. అలా జరగదు. సమయం వృధా చేయడు. దేవుడు వాక్యాన్ని వృధా చేయడు. ఒక విషయాన్ని తెలుసుకోండి, దేవుడు ద్విమనస్కుడు కానే కాడు. 2 తలంపుల మధ్య ఆయన ఊగిసలాడడు. అర్థమవుతుందా? మత్తయి 16:13లో యేసు శిష్యులను అడిగినాడు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారని అడిగాడు. మత్తయి సువార్త 16:13 చదువుకుందాము. యేసు తన శిష్యులను ఇలా అడుగుతున్నారు. చాలా లోతైన ప్రశ్న అడిగాడు. ఒక మంచి సమాధానం వచ్చింది. అవును, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారండ్రి. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు ఉన్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. యేసు పేతురును దీవించెను. రక్తమాంసములు వీటిని నీకు బయలుపరిచి ఉండలేదు అని యేసు పేతురుతో చెప్పారు. బహుశా పేతురుతో ఆ విధంగా ఎవరైనా మాట్లాడి ఉండవచ్చును. అయితే ఇది పేతురుకు తండ్రి ద్వారానే బయలుపరచబడి ఉన్నది. అభిషేకం అతనిలో ఉంది. సంగమా, మీరు దాని నుండి పారిపోలేరు. దేవుని పిలుపు నుండి మీరు పారిపోలేరు. సమయం చాలా విలువైనది. ఇప్పుడు జరుగుచున్నవి ప్రాముఖ్యమైనవి. మన చదువుల్లో కూడా, అలాగే కొన్నిసార్లు మన యవనస్తులతో కూడా ప్రజలు వారి యొద్దకు వస్తారు. యవనస్తులు వారి యొద్దకు వస్తారు. అభిషేకమును బట్టి. వారిలో ఉన్న అభిషేకము. ప్రజలు దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు, దాన్ని తెలుసుకోకపోవచ్చు. అయితే ఆత్మ మీ మీద ఉంది. ఆమేన్. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది. మీరు దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను. ఆమేన్. మనలో కార్యములు జరుగుటకు పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. అయితే మనము మరింత లోతుల్లోనికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. భయమును విడిచి మనము లోతుల్లోనికి వెళ్ళాల్సి ఉంది. భయం అనేది మన శత్రువు. భయము విశ్వాసం వెనుకుంటుంది. మనలో క్రీస్తు ఆత్మ ద్వారా అభద్రతా భావమును, భయమును పారద్రోలగలము. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కనుక మనం ఈరోజు మొదటిగా ప్రార్థిద్దాము. ఇదే అదనుగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరికి యేసు తెలుసును. ఈరోజు ఆలకిస్తున్న వారిలో యేసును ఎరుగినటువంటి వారు ఎవరైనా ఉంటే యేసును మీ రక్షకునిగా అంగీకరించండి. మీరు ఎన్నడూ అనుభవించని గొప్ప మార్పును పొందుకుంటారు. అది రక్షణ. ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది. దీని గూర్చి రోమాలో ఇలా చెప్తుంది. 10వ అధ్యాయము. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎవరైతే ఆహ్వానిస్తారో వారిలో ఉంటాడు. ఆయన ఏ ఒక్కరిని తృణీకరించేవాడు కాదు. ఆయనను పిలుద్దామా? మీరు చెరలో ఉన్నారేమో, బయట ఎక్కడో ఉన్నారేమో, మీరు ఎక్కడో వీధిలో ఒక మూలన ఉండి వింటున్నారేమో, ధనమంతా కోల్పోయి దేవుడు లేకుండా ఉన్నారేమో. మీరు గొప్ప నాయకులవుతారు. యేసు మీ ప్రతి ఆక్రందనను ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన వారిని చూస్తున్నాడు. మీరు ఆ యేసును ఇప్పటి వరకు ఎరగకుండా ఉంటే
ఈ రోజే ఆయనను ఆహ్వానించండి. ఎందుకనగా పరలోకమునకు ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నారు. కనుక ఈరోజు మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మీరిప్పుడే ప్రార్థించాలని కోరుతున్నాను. ఆయన నామంలో ప్రార్థన చేయండి. తండ్రి, నా పాపమును క్షమించండి. నాకు రక్షకుడు అవసరమై ఉన్నారు నాయనా. నేను పాపిని. నాకు రక్షణ కావాలి ఈరోజే. నన్ను క్షమించండి. నా యొక్క పాపమును మీరు కడిగివేయండి. తిరిగి జన్మించుట అనేది కష్టము కాదు. ఇది ఉచితం. తండ్రి ఉచిత వరము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.